change India forever. Thank you, sir. Thank Sir, one more personal question. Have you ever thought that you would become a politician and doing 1,000 responsibilities nowadays? అమ్మారు ఇది యాక్చువల్లీ ఈరోజు ఎవరు అడగలేదు అని గతంలో నన్ను అడిగారు ఈ ప్రశ్న. నా స్విచ్ 2004లో జరిగింది. రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే 2004, 2005లో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అప్పుడే ఓడిపోయారు. ఒక పెళ్లికి వెళ్ళారు, అక్కడ 5,000 మంది ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను వెళ్ళి ఆ డయాస్ ఎక్కినప్పుడు 5,000 మంది ఒక గౌరవంతో నుంచున్నారు. దే ఆల్ స్టూడ్ అప్ విత్ రెస్పెక్ట్. దట్ ఈస్ ద డే ఐ డిసైడెడ్ పాలిటిక్స్ ఇస్ ద ఓన్లీ ఫీల్డ్ where you can get this kind of respect, where 5,000 people on their own stand up for you. And that is the day I decided. So now Stanford essays, Stanford MBA కావాలంటే you have to write essays. One of the essays is what matters to you most and why. And then అప్పుడు నేను రాసినప్పుడు and then the other essay is why Stanford. ఇప్పుడు కొంచెం మారిందన్నారు essays. So దాంట్లో I wrote clearly that I am going to, one, I will go to business. We have a family business called Heritage. 1992లో నాన్నగారు స్థాపించారు. ఇప్పుడు బ్రహ్మని అద్భుతంగా నడిపిస్తుంది. నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా ఆమె కడుతుంది. నేను అందుకే హాయిగా తిరగెళ్తున్నాను, డబ్బులు ఖర్చు పెట్టుకెళ్తున్నా. సో ఆ కంపెనీలో ఐ వర్క్ ఫర్ 5 years అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. సో ఐ న్యూ మై ట్రూ కాలింగ్ విల్ బి పాలిటిక్స్. ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్ చేంజ్. ఏ గౌరవం అయితే మా నాన్నగారికి వచ్చిందో అంత గౌరవం నాకు రావాలన్న కోరికతో అహర్నిశలు కష్టపడుతున్నా. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ you are pursuing political science. You should become change maker. You should become change maker. As a government, we'll create a platform. We'll take that as a feedback for political science students, especially on policies. ఇప్పుడు మహిళల గురించి, మహిళల భద్రత గురించి, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. అది సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనుకున్నాం. ఒక గ్రౌండ్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. దీనిపైన we discussed. In one of the very first questions I was asked. So I'll work with you on that. I'll work with your friends on that. I would like your input so that we can create not only a movement, అవసరమైతే చట్టసభల్లో చట్టం కూడా మనం పాస్ చేద్దాం. అప్పుడే I think we can create a robust system. So I'll work with you. Thank you very much.